తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పార్టీ జెండాను ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతో కీలకమని, మండల బూత్ కమిటీ సభ్యులు టీడీపీ విజయానికి కృషి చేయాలని అన్నారు. గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నా మండల కమిటీ, బూత్ కమిటీ సభ్యులు తమ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని తెలియజేశారు. చైర్మన్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా కష్టపడి మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే వాళ్ళలాగా మన దౌర్జన్యాలు చేసి అలాగే బీఫామ్లు చింపేసి అక్కడ ఎవరు మనం చేయము. మనకు అవసరం ఉందా, నమ్మకం చేసినంత అవసరం ఉందా? ఎందుకంటే చెప్పిన విధంగా మన నాయకుడు ఈరోజు 15 నెలల్లో చెప్పింది చేసి చూపించాడు, అదనంగా కూడా చేసి చూపించాడు రాష్ట్రానికి. కాబట్టి అందరూ కూడా ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉండేది దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లా గతంలో అయితే భయపడతా వచ్చాం అందరూ కూడా. ఈరోజు ఆ పరిస్థితి ఏం చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా మనం చెప్పిన విధంగా ఈరోజు తల్లికి వందనం చేస్తున్నాం. ఎంతమంది పెట్టుంటే అంత 15,000 రూపాయలు పడుతుంది బ్యాంకులో. అట్లాగే ఈరోజు గ్యాస్ సిలిండర్లు మూడు ఇస్తున్నాం సంవత్సరానికి, తెలుసు వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తున్నాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, 15,000 పెన్షన్ ఇస్తున్నాం. ఇంకా పరిస్థితి లేదు. అట్లాగే మళ్ళీ చెప్తున్నాయా, త్వరలో కొత్త పెన్షన్లు వస్తున్నాయి. ఎవరైతే మన పార్టీ లీడర్లు ఎవరు పెన్షన్ తీసేశారో అవన్నీ కూడా గ్రామాల్లో రైడ్ చేయండి. మీరు చెప్పండి, అవన్నీ కూడా ఎక్కిస్తాం. మిమ్మల్ని కాదు నాడు ఏం విలేజ్ లేదు, మీరేం చెప్తే అదే ప్రయాణాలకి కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నా. ప్రతి బూత్ కమిటీ కన్వీనర్ కి, పార్టీ ప్రెసిడెంట్ కి, సెక్రటరీ ఈ ప్రమాణ స్వీకరణలు కూడా మేము ఉద్దేశించి పెట్టినవే. గతంలో ఈ యొక్క పాలసీ లేదు. ఎందుకంటే మిమ్మల్ని కంట్రోల్ చేయాలా, ఎందుకంటే పార్టీకి ప్రాణం మీరే. కాబట్టి ఈ రోజు మీటింగ్ అని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు ఒక పిలుపుతో ఇంతమంది ఈరోజు మా పార్టీ ఆఫీస్కి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి శుక్రవారం మీ ఎమ్మెల్యే ఇక్కడ గ్రీవెన్స్ చేస్తారు, మీరు వచ్చి అర్జీలు ఇవ్వండి. అట్లాగే ఒక 3-4 వారాలు ఇక్కడ, తర్వాత ఒక వారం చిత్తమూరు, ఒక వారం వాకాడు, ఒక వారం కోట, ఒక వారం చెరుకూరు. ఈ విధంగా నేను ఉన్నంత వరకు ఖచ్చితంగా నేను తిరుగుతాను. ఆఫీసులో అయితే 4 రోజులు అందుబాటులో ఉంటాను, దాంట్లో డౌట్ లేదు. ఖచ్చితంగా అంటే అలాగే నాయకులు కూడా ఒక రోజు అంటే రోజు రాకుండా నాయకులు రోజు వచ్చేస్తున్నారు. ఒక రోజు నాయకులు కూడా పెట్టాను సార్, ఆ రోజు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. ప్రతిరోజు మీతో మాట్లాడుతుంటే క్యాబ్ వెళ్ళిపోతున్నారు, క్యాబ్ వెళ్ళిపోతాను బయట. అట్లా కూడా వాళ్ళకి ప్రాధాన్యత చేస్తున్న బాధ్యత నాకు కాబట్టి నాయకులు కూడా తెలియజేస్తున్నా. మీకు రోజు ఉంటుంది, మీరు వచ్చి మాట్లాడమని కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ మనం ఒకసారి తాను టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మండల కమిటీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం వలవల బాబ్జీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ అబ్జర్వర్ నక్కా చిట్టిబాబు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం భారీ కేక్ కట్ చేసి ప్రమాణ స్వీకారం చేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రాబోయే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలలో మేజర్ సీట్లు తెలుగుదేశం పార్టీ దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అంటే అంత ప్రేమించే తత్వం కలిగిన కార్యకర్తలు, నాయకులు ఈ తెలుగుదేశంలో పార్టీలో ఉండడం అనేది మనందరి అదృష్టం. ప్రజలతో కలిసిపోయే తత్వంతో ముందుకెళ్లే నాయకులు, కార్యకర్తలు ఉన్నారు కాబట్టే ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చింది. మరి మనకు అధికారం ఉంది, అధికారం ఎవరు కూడా నిరాశపడొద్దని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా హౌసింగ్ కానీ, మరి రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది. దాని ఆదేశం ప్రకారంగా గతంలో జరిగినాయి ఎప్పటి నుంచి లోకేష్ బాబు గారు కార్యకర్తలకి పూర్తి భరోసా ఇచ్చారు. నాయకులు ఎవరైనా సరే మీరు కార్యకర్తల వెన్నంటి ఉండకపోతే తాట తీస్తానని చెప్పడం జరిగింది. ఇది శుభ పరిణామం. అంతేకాకుండా మనం ప్రతి నెల 1వ తారీఖున
నేను 2-3-4 గ్రామాలు తాడేపల్లిగూడెం పట్టణంలో ఒక 2 వార్డులు తప్పనిసరిగా ఈ 16-17 మాసాల్లో ఏ మాసం కూడా మిస్ అవ్వకోకుండా మరి పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి. ఈవేళ ఇలా పెన్షన్లు ఇవ్వకోకుండా కార్యకర్తలను పట్టించుకోకుండా ఉన్న మన పార్టీలోనే 48 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే క్రమశిక్షణ తప్పుతున్నారో, క్రమశిక్షణ తప్పితే ఏముంటుందనేది పార్టీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కార్యకర్తలను ఎవరైతే పట్టించుకోరో వాళ్ళందరినీ పక్కన పెట్టేసే పరిస్థితి పార్టీకి ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మరి ఏదైతే రేపు రాబోయే మరి పంచాయతీ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, జడ్పీటీసీ ఎలక్షన్లు కానీ, మరి పట్టణంలో అయితే మున్సిపల్ ఎలక్షన్లో కానీ మనం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాం. మేజర్ సీట్లు మనం దక్కించుకుందాం. ఆ ప్రకారంగానే పార్టీని కోరదాం. ఏదైతే మనకి ఒక విధి విధానాలు రూపొందించి పంపుతుంది, ఆ విధి విధానాలకు అనుగుణంగా మనం మసులుకుందాం. కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా సరే ఒకవేళ మీ వల్ల అవని మాకు పంపండి అని చెప్పి చెప్పడం జరిగింది. విజయవాడ నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆమె పనిచేస్తున్న ఆసుపత్రి వద్దే మాటు వేసి కత్తితో పొడిచి గొంతు కోసి చంపాడు. అనంతరం తానే స్వయంగా పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి లొంగిపోయాడు. విజయవాడ సూర్యారావుపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వెంటనే సౌత్ ఏసీపీ పవన్ కుమార్, సిఐ అలీ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు విజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీలో చిన్న చిన్న కారణాలతో 2021 నుండి ఇప్పటిదాకా తొలగించిన 1300 మంది డ్రైవర్లు, కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బస్ భవన్ లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి కార్మికుల సమస్యలపై ఆమె వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఉద్యోగం పోయి కార్మికులు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హైర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులను శిక్షణ పొందిన డ్రైవర్లే నడపాలని, ప్రైవేట్ డ్రైవర్లతో ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఉద్యోగం నుంచి తొలగించిన 1300 మందిలో 491 మందిని విధుల్లోకి తీసుకుంటామని గతంలోనే ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో మరి ఎండి నాగిరెడ్డి గారిని కలిసి ఆర్టీసీలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య, దాదాపు 1300 మంది ఉద్యోగస్తులను, డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, వాళ్ళను చిన్న చిన్న కారణాల చేత తీసివేయడం జరిగింది. అది ఇప్పుడు జరిగింది కాదు, 2021 నుంచి వరుస పెట్టి ఈ సంవత్సరం వరకు కూడా జరుగుతున్నటువంటి వాళ్ళల్లో కూడా అందరినీ తీసుకోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ నాగిరెడ్డి గారిని, ఎండి గారిని కలిసిన తర్వాత మాకు అర్థమైంది. మేము వారిని కోరడం జరిగింది. మొత్తం తీసివేసింది 1300 మందిని, అందులో 491ని తీసుకుంటామని మీరే జీవో ఇచ్చిండ్రు. అందులో మళ్ళీ ఏం కోతలు పెట్టకుండా మొత్తం 491 మందిని యథాతథంగా ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఆ దిశగా పాజిటివ్గా ఆలోచన చేస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి చాలా హైర్ బస్సులు ఉన్నాయి, చాలా కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను ఇస్తున్నారు. అందులో డ్రైవర్ల మీద ఆర్టీసీకి నియంత్రణ లేకుండా పోతున్నది. అందులో డ్రైవర్లు ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు కాదు, వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు. వారికి మన ఆర్టీసీలో ఉండి కష్టపడి పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకి అందరినీ సరిసమానంగా చూడడం కరెక్ట్ కాదు. 1. 2, మీరు తీసుకునేటటువంటి హైర్ బస్సులైనా, ఎలక్ట్రిక్ బస్సులైనా మన ప్రభుత్వ ఉద్యోగులే ఉండాల్సిందే. ఎందుకంటే వీరికి ఉండే శిక్షణ వేరు, వాళ్ళకు ఉండే శిక్షణ వేరు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధపడడం కన్నా ఆర్టీసీలో ఉన్న అందరు డ్రైవర్లకు కూడా శిక్షణ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఇప్పియాలి. హైర్ బస్సులైనా, ఎలక్ట్రిక్ బస్సులైనా మన ఉద్యోగస్తులే ఉండాలనే డిమాండ్ ఇంకోటి చేస్తా ఉన్నాము. అదేవిధంగా చాలా పెండింగ్ డ్యూస్ ఉన్నాయి, చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి రావాల్సినటువంటిది. వాటన్నిటిని కూడా త్వరితగతిన రిలీజ్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి అన్ని రకాల జీవోలు, అన్ని రకాల ఆర్డర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ అంశాన్ని పక్కకు పెట్టింది ఈ కొత్త ప్రభుత్వం.
కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటటువంటి ప్రక్రియను మీరు పూర్తి చేయాలి, దాని మీద శ్రద్ధ పెట్టి ఆలోచన చేయాలి. తద్వారా ఒక సేఫ్ ప్రయాణం ప్రజలకు, అదేవిధంగా భద్రమైన ఉద్యోగస్తులకు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జై తెలంగాణ, జై జాగృతి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబుతో రెన్యూ పవర్ కంపెనీ చైర్మన్ సుమంత్ సిన్హా భేటీ. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈడీబీతో మరో 60,000 కోట్లు పెట్టేందుకు 4 ఒప్పందాలు. విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్టు వెల్లడి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ పోరాటం కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఆర్టీసీలో చిన్న చిన్న కారణాలతో తొలగించిన 1300 మంది కార్మికులను మళ్లీ డ్యూటీలోకి తీసుకోండి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.